తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అతను న్యాయవాది. అతని తండ్రి ఒకప్పటి న్యాయమూర్తి. న్యాయం అన్న భావనకి ప్రతినిధులుగా నిలవాల్సిన వాళ్ళిద్దరూ అన్యాయానికి ప్రతిరూపాల్లా మారారు. వరుసగా ఆడబిడ్డలు పుడుతున్నారన్న నెపంతో ఒక భార్య ఉండగానే మరొక పెళ్లి చేసుకున్నాడు ఆ న్యాయవాది. కొడుకు చేసిన తప్పును చక్కగా సమర్థిస్తూ కోడల్ని మెడబట్టుకు బయటకు నెట్టాడు అతడి తండ్రి. వీరి దుర్మార్గాన్ని కళ్ళారా చూసిన ఇరుగు పొరుగులు ఆ విధి వంచితకు అండగా నిలిచారు. ఆమెకు న్యాయం చేసి తీరాలంటూ తేల్చి చెప్పారు. రండి, ఆ దుర్మార్గపు తండ్రి కొడుకుల గురించి ఆ కాలనీ వాసుల మాటల్లోనే విందాం. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు అమరేందర్. ఈయన ఈ అమరేందర్ తండ్రి. ఇదిగో కొండంత బాధను గుండెల్లో దాచుకుని న్యాయం కోసం గడప గడప తిరుగుతున్న ఈ ఇల్లాలి పేరు పల్లవి. హైదరాబాద్ నాగోల్ జైపురి కాలనీలో నివాసం ఉండే అమరేందర్కు ఈ పల్లవికి 8 ఏళ్ల క్రితం వివాహమైంది. న్యాయం కోసం పోరాడే భర్త, న్యాయదేవతకు ప్రతినిధిగా ఉండే మామ ఉండే ఆ ఇంట్లో తన జీవితం సంతోషంగా సాగిపోతుందని భావించిన పల్లవికి వివాహమైన తర్వాత కొన్నేళ్ల దాకా కాపురం చక్కగానే సాగింది. 2 ఆడబిడ్డలు పుట్టారు. కారణం ఏమిటన్నది తెలియదు కానీ ఆ తర్వాత పల్లవి భర్త ఆదేశంతో ఒకటి తర్వాత ఒకటిగా 4 అబార్షన్స్ చేయించుకోవాల్సి వచ్చింది. తన భర్త అలా ఎందుకు చెబుతున్నాడన్నది అప్పట్లో తెలియలేదు కానీ తన కడుపులో ఆడబిడ్డలు ఉన్నంత వల్లే ఆ అబార్షన్లు అన్నది పల్లవికి తర్వాత తెలిసొచ్చింది. గత కొంతకాలంగా మెట్టింట్లో ఆమె నరకం చవిచూసింది. అటు ఆమె కడుపున మగబిడ్డ పుట్టలేదన్న కారణంతో అమరేందర్ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య చనిపోయిందని, తన కూతుళ్లు ఎక్కడో హాస్టల్లో ఉన్నారని అబద్ధాలు చెప్పి మరో అమాయకురాలి మెడలో తాళి కట్టేశాడు. అప్పటిదాకా ఏదో ఒక రోజు తన మొగుడు మారతాడని, తన కాపురం బాగుపడుతుందని కోటి కలల కన్న పల్లవి తన భర్తకు మరో యువతితో పెళ్లైందన్న నిజం విని నిశ్చేష్టురాలైపోయింది. కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా ఆ మామ అతనికే సపోర్ట్ చేశాడు. ఆ ఊరమ్మగన్న బిడ్డని నోటికొచ్చిన రీతిలో మాట్లాడాడు. కూలీ నాలి చేసుకుని నీ బిడ్డల్ని సాక్కు అంటూ తేల్చి చెప్పేశాడు. కుక్క కూడా కంటాం, పిల్లల్ని కనంత మాత్రాన నీ బాంచతనం చేయాలంటే నాతో కాదు. పిల్లల్ని మస్తు మంది కంటారు, ఇచ్చి పెడతారు. నువ్వు కానీ ఇచ్చి పెట్టలే, నువ్వు కానీ ఇచ్చి పెడతలేవా ఎవరిని? వాళ్ళని, పిల్లల్ని ఏడిచి పెట్టినా ఇచ్చి పెట్టనే. మరి వాళ్ళు గట్టెట్టుకుంటారు, మరి ఎట్లుంటారు? మంచిగా ఉండాలి. నువ్వు పో, డ్యూటీకి పోయి పని చేసుకొని బతుకు పో. డ్యూటీ చేయని సాత కాదా? ఇంత పని చేయని సాత కాదు, డ్యూటీ చేయని కూడా సాత కదా నీకు? శాత కాదు మరి. నాకు 5-6 ఆపరేషన్లు అయినాయి, నాకు శాత కాదు మరి. నాకు నడుము పని చేయదు. ఆపరేషన్ మరి 20 మంది ఆపరేషన్ మరి నేనేమని చెప్పుకోవాలి? అంటే ఇప్పుడు నేను పని చేసుకొని వాళ్ళని చదువుకోవాలా? పని చేసుకోగా తప్పులేదు. ఎవరైనా పని తన భర్తకు వేరే యువతితో పెళ్లి కావడాన్ని, తన కన్నబిడ్డలకు కూడా మెట్టినింట్లో జరుగుతున్న అన్యాయాన్ని భరించలేని ఆ ఇల్లాలు ఎట్టకేలకు తన గోడు ఆ కాలనీలో అందరి ముందు వెళ్లబోసుకుంది. ఓవైపు అబార్షన్లతో ఆరోగ్యం పాడు చేసుకుని, మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేని తను, తన 2 బిడ్డలు ఎలా బతకాలంటూ అల్లాడిపోతోంది. ధర్నా చేసిన అంటే కారణం ఏంటంటే ఆడపిల్లలు ఉండగా నేనుండి నేను లేనని చెప్పేసి నేను చనిపోయినా అని చెప్పి పెళ్లి చేసుకున్నాడట. పిల్లలు లేరు, పిల్లలు హాస్టల్లో పడేసినాము, లేరు, నా వైఫ్ లేదు, చనిపోయిందని చెప్పి దొంగ పెళ్లి చేసుకున్నాడు. పోయినప్పుడల్లా తనులు పడడం రావడం, పోయినప్పుడల్లా తనులు మెయిన్ మా మామ నన్నైతే మొన్నైతే చీరిపి కొట్టింది మా మామ అయితే. అక్కడ CC4లో కూడా రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన విషయం కూడా CC ఫుటేజ్ అని ఫోన్ చేసి ఇట్లా రావాలి, నువ్వు అర్జెంట్గా ఈరోజు వచ్చి CC ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయాలి, ఈరోజు జరిగిందంతా అని వచ్చి డిలీట్ చేయించుకున్నాడు రికార్డ్ అంతా, November 1ది. అప్పటిదాకా ఆ ఇంట్లో జరుగుతున్న అన్యాయం ఏమాత్రం తెలియని కాలనీ వాసులకు పల్లవి పడుతున్న బాధలు విని తల్లడిల్లిపోయారు. అమరేందర్ మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆ తండ్రి కొడుకులను నిలదీశారు. తమ గుట్టు బయటపడేసరికి ఆ తండ్రి కొడుకులు చేసిన యాక్షన్ చూసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండడం అందరికీ సాధ్యం కాదుగా. పల్లవి ఇరుగు పొరుగులు ఆమెకు అండగా వచ్చారు. ఆమెకు న్యాయం జరిగి తీరాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అన్యాయం మీద కేసు పెట్టి 15 రోజులైనా పోలీసులు ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. వచ్చిందేమో కళ్ళతోనే చూస్తున్నాం రోజు. ఆమె గతి ఏమి, మాట ఏమి, సంసారం ఏమి, మొగడోతాల పెండమోతాల పిల్లలతో ఆమె ఎట్లా బతకాలి? ఆమె ఏజ్ 30-40 ఏజ్ ఉన్నది, ఎన్నిక లేదు. తల్లిదండ్రి ఎంతసేపు అని చూస్తారు, తండ్రి లేని పిల్లాయే. తల్లి ఏం చేస్తుంది? ఏం చేయదు. మీరే కూర్చొని అంతా న్యాయం చేయాలి. అమ్మది ఏమిన్నది అంతా ఆమెకు ఒప్పియాలి.
ఇట్లనే తెచ్చుకుంటే ఇట్లనే అందరూ ఇదే మాట ఆడతారు, ఇంకోరు కూడా ఇదే నేర్చుకుంటారు. ఉండడానికి ఒక కొడుకని తల్లిదండ్రి మురిసి మురిసి ఇచ్చిండ్రు. పిల్లలతో ఏమో బతకాలంటే ఏమో కొలువా కొట్ట గవర్నమెంట్ కొలుంది ఏది ఎట్లా బతుకుతుంది బిడ్డ అన్నిక లేకపాయే. బాగానే కొట్టేవాళ్ళట్టు లోపల, కానీ బయటకి ఎప్పుడు బయట వాళ్ళే అమ్మాయి. రాత్రిపూట కూడా వాళ్ళని తీసుకొని రావడము, నైట్ 10-11 గంటలకి అమ్మాయి మీద ఒక్కదాని మీదకి తీసుకురావడం, అసలు చూసేది పైనుండి చూసేది. ఏంది నైట్ పూట వచ్చి ఆ పిల్ల బాగానే వినిపించేది అరుపులు ఇంట్లోకి లోపలికి. పిల్లల్ని వాళ్ళు మాత్రం మంచిగా ఉంటారు ముగ్గురు. ఈ పిల్లలు ఈమెను ఏం చేసింది, ఆడపిల్లలు అయితే మాత్రం ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపటి నాడు వీళ్ళని చూసి ఇంకో 4 నేర్చుకుంటారు, ఆ 4 ఇంకో 4 నేర్పిస్తారు. ఇదే అవుతుంది. మనం ఒక విషయం ఉంటే ఆడపిల్లలు ఆ అమ్మ నుండే కదా ఆయన వచ్చింది, ఆయన డైరెక్ట్ అయితే పుట్టలే కదా. ఎప్పుడైనా ఆడపిల్లలు నన్ను హేళన చేయొద్దు. వంశం లేకుంటే ఏంది, పిల్లలు ఆడపిల్లలుగా వేరే వాళ్ళ ఇంటికి పోయి వంశం నిలబెడతలేరా? మన ఇంట్లోనే నిలబెట్టకుంటే పక్కింటి పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో వంశం నిలబెడతలేరా? దేవుడిచ్చిన దానికి ఎవరో ఏం చేసుకోలేదు. కానీ ఇలాంటి దారుణం ఎవరికి జరగొద్దు, ఎవ్వరు కూడా ఇట్లా చెయ్యొద్దు. ఇంకా వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇలాంటి పనులు చేస్తే. ఎవరైనా సమాజంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా కరెక్ట్గా ఉంటే ఏది కాదు. తన బిడ్డకు అత్తారింట్లో ఎదురైన వేధింపులు విని తట్టుకోలేక పల్లవి తండ్రి గత సంవత్సరం కన్నుమూశారు. తన బిడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేక పల్లవి తల్లి కుమిలి ఏడవడం తప్ప మరేం చేయలేక దీనంగా చూస్తోంది. మరి అత్తారింట్లో అంతులేని కష్టాలు ఎదుర్కొంటున్న ఈ ఇల్లాలికి న్యాయం ఎవరు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకాల్సిందే. అతను న్యాయవాది, అతని తండ్రి ఒకప్పటి న్యాయమూర్తి. న్యాయం అన్న భావనకి ప్రతినిధులుగా నిలవాల్సిన వాళ్ళిద్దరూ అన్యాయానికి ప్రతిరూపాల్లా మారారు. వరుసగా ఆడబిడ్డలు పుడుతున్నారనే నెపంతో ఒక భార్య ఉండగానే మరొక పెళ్లి చేసుకున్నాడు ఆ న్యాయవాది. కొడుకు చేసిన తప్పును చక్కగా సమర్థిస్తూ కోడల్ని మెడబట్టుకు బయటకు నెట్టాడు అతడి తండ్రి. వీరి దుర్మార్గాన్ని కళ్ళారా చూసిన ఇరుగు పొరుగులు ఆ విధి వంచితకు అండగా నిలిచారు. ఆమెకు న్యాయం చేసి తీరాలంటూ తేల్చి చెప్పారు. రండి ఆ దుర్మార్గపు తండ్రి కొడుకుల గురించి ఆ కాలనీ వాసుల మాటల్లోనే విందాం. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు అమరేందర్. ఈయన ఈ అమరేందర్ తండ్రి. ఇదిగో కొండంత బాధను గుండెల్లో దాచుకుని న్యాయం కోసం గడప గడప తిరుగుతున్న ఈ ఇల్లాలి పేరు పల్లవి. హైదరాబాద్ నాగోల్ జైపురి కాలనీలో నివాసం ఉండే అమరేందర్కు ఈ పల్లవికి 8 ఏళ్ల క్రితం వివాహమైంది. న్యాయం కోసం పోరాడే భర్త, న్యాయదేవతకు ప్రతినిధిగా ఉండే మామ ఉండే ఆ ఇంట్లో తన జీవితం సంతోషంగా సాగిపోతుందని భావించిన పల్లవికి వివాహమైన తర్వాత కొన్నేళ్ల దాకా కాపురం చక్కగానే సాగింది. 2 ఆడబిడ్డలు పుట్టారు. కారణం ఏమిటన్నది తెలియదు, కానీ ఆ తర్వాత పల్లవి భర్త ఆదేశంతో ఒకటి తర్వాత ఒకటిగా 4 అబార్షన్స్ చేయించుకోవాల్సి వచ్చింది. తన భర్త అలా ఎందుకు చెబుతున్నాడన్నది అప్పట్లో తెలియలేదు, కానీ తన కడుపులో ఆడబిడ్డలు ఉన్నంత వల్లే ఆ అబార్షన్లు అన్నది పల్లవికి తర్వాత తెలిసొచ్చింది. గత కొంతకాలంగా మెట్టింట్లో ఆమె నరకం చవిచూసింది. అటు ఆమె కడుపున మగబిడ్డ పుట్టలేదన్న కారణంతో అమరేందర్ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య చనిపోయిందని, తన కూతుళ్లు ఎక్కడో హాస్టల్లో ఉన్నారని అబద్ధాలు చెప్పి మరో అమాయకురాలి మెడలో తాళి కట్టేశాడు. అప్పటిదాకా ఏదో ఒక రోజు తన మొగుడు మారతాడని, తన కాపురం బాగుపడుతుందని కోటి కలలు కన్న పల్లవి తన భర్తకు మరో యువతితో పెళ్లైందన్న నిజం విని నిశ్చేష్టురాలైపోయింది. కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా ఆ మామ అతనికే సపోర్ట్ చేశాడు. ఆ ఊరమ్మగన్న బిడ్డని నోటికొచ్చిన రీతిలో మాట్లాడాడు. కూలీ నాలి చేసుకుని నీ బిడ్డల్ని సాక్కు అంటూ తేల్చి చెప్పేశాడు. ఇను కుక్క కూడా కంటే కూడా కంటాం. పిల్లల్ని కనంత మాత్రాన నీ బాంచతనం చేయాలంటే నాతో కాదు. పిల్లల్ని మస్తు మంది కంటారు, ఇచ్చిపెడతారు. నువ్వు కానీ ఇచ్చిపెట్టలే, ఏంది నువ్వు కానీ ఇచ్చిపెడతలేవా? ఎవరిని? వాళ్ళని పిల్లల్ని ఏడిచిపెట్టినా ఇచ్చిపెట్టనే. మరి వాళ్ళు గట్టెట్టుకుంటారు, మరి ఎట్లుంటారు? మంచిగా ఉండాలి. నువ్వు పో, డ్యూటీకి పోయి పని చేసుకొని బతుకు పో. డ్యూటీ చేయని సాత కదా, ఇంత పని చేయని సాత కాదు, డ్యూటీ చేయని కూడా సాత కదా నీకు? శాత కాదు మరి, నాకు 5-6 ఆపరేషన్లు అయినాయి, నాకు శాత కాదు మరి, నాకు నడుము పని చేయదు. ఆపరేషన్ అయినా మరి 20 మంది ఆపరేషన్ మరి నేనేమని చెప్పుకోవాలి? అంటే ఇప్పుడు నేను పని చేసుకొని వాళ్ళని చదువుకోవాలా? పని చేసుకోక తప్పులేదు, ఎవరైనా పని. తన భర్తకు వేరే యువతితో పెళ్లి కావడాన్ని, తన కన్నబిడ్డలకు కూడా మెట్టినింట్లో జరుగుతున్న అన్యాయాన్ని భరించలేని ఆ ఇల్లాలు ఎట్టకేలకు తన గోడు ఆ కాలనీలో అందరి ముందు వెళ్లబోసుకుంది. ఓవైపు అబార్షన్లతో ఆరోగ్యం పాడు చేసుకుని, మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేని తను, తన 2 బిడ్డలు ఎలా బతకాలంటూ అల్లాడిపోతోంది. ధర్నా చేసిన అంటే కారణం ఏంటంటే ఆడపిల్లలు ఉండగా నేనుండి నేను లేనని చెప్పేసి నేను చనిపోయినా అని చెప్పి పెళ్లి చేసుకున్నాడట. పిల్లలు లేరు, పిల్లలు హాస్టల్లో పడేసినాము, లేరు నా వైఫ్ లేదు చనిపోయిందని చెప్పి దొంగ పెళ్లి చేసుకున్నాడు.
పోయినప్పుడల్లా తన్నులు పడడం రావడం, పోయినప్పుడల్లా తన్నులు మెయిన్ మా మామ నన్నైతే మొన్నైతే చీరిపి కొట్టింది మా మామ అయితే. అక్కడ CC4లో కూడా రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన విషయం కూడా CC ఫుటేజ్ అని ఫోన్ చేసి ఇట్లా రావాలి నువ్వు అర్జెంట్గా ఈరోజు వచ్చి CC ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయాలి, ఈరోజు జరిగిందంతా అని వచ్చి డిలీట్ చేయించుకున్నాడు రికార్డ్ అంతా November 1ది. అప్పటిదాకా ఆ ఇంట్లో జరుగుతున్న అన్యాయం ఏమాత్రం తెలియని కాలనీ వాసులకు పల్లవి పడుతున్న బాధలు విని తల్లడిల్లిపోయారు. అమరేందర్ మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆ తండ్రి కొడుకులను నిలదీశారు. తమ గుట్టు బయటపడేసరికి ఆ తండ్రి కొడుకులు చేసిన యాక్షన్ చూసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండడం అందరికీ సాధ్యం కాదుగా. పల్లవి ఇరుగు పొరుగులు ఆమెకు అండగా వచ్చారు. ఆమెకు న్యాయం జరిగి తీరాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అన్యాయం మీద కేసు పెట్టి 15 రోజులైనా పోలీసులు ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. వచ్చిందేమో కళ్ళతోనే చూస్తున్నాం రోజు. ఆమె గతి ఏమి, మాట ఏమి, సంసారం ఏమి, మొగడోతాల పెండమోతాల పిల్లలతో ఆమె ఎట్లా బతకాలి? ఆమె ఏజ్ 30-40 ఏజ్ ఉన్నదన్నిక లేదు. తల్లిదండ్రి ఎంతసేపు అని చూస్తారు, తండ్రి లేని పిల్లాయే. తల్లి ఏం చేస్తుంది? ఏం చేయదు. దీని మీరే కూర్చొని అంతా న్యాయం చేయాలి. అమ్మది ఏమిన్నది అంతా ఆమెకు ఒప్పియాలి. ఇట్లనే తీసుకుంటే ఇట్లనే అందరూ ఇదే మాట ఆడతారు, ఇంకోరు కూడా ఇదే నేర్చుకుంటారు. ఉండడానికి ఒక కొడుకని తల్లిదండ్రి మురిసి ఇచ్చిండ్రు. పిల్లలతో ఏమో బతకాలంటే ఏమో కొలువా కొట్టా గవర్నమెంట్ కొలుంది ఏదో ఎట్లా బతుకుతుంది బిడ్డ అన్నిక లేకపోయే. బాగానే కొట్టేవాళ్ళట్టు లోపల, కానీ బయటకు ఎప్పుడు బయట వాళ్ళే అమ్మాయి. రాత్రి పూట కూడా వాళ్ళని తీసుకొని రావడము, నైట్ 10-11 గంటలకి అమ్మాయి మీద ఒక్కదాని మీదకి తీసుకురావడం. అసలు చూసేది పైనుండి చూసేది. ఏంది నైట్ పూట వచ్చి ఆ పిల్ల బాగానే వినిపించేది అరుపులు ఇంట్లోకి లోపలికి. పిల్లల్ని వాళ్ళు మాత్రం మంచిగా ఉంటారు ముగ్గురు. ఈ పిల్లలు ఈమె ఏం చేసింది, ఆడపిల్లలు అయితే మాత్రం ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపటి నాడు వీళ్ళని చూసి ఇంకో 4 నేర్చుకుంటారు, ఆ 4 ఇంకో 4 నేర్పిస్తారు. ఇదే అవుతుంది. మనం ఒక విషయం ఉంటే ఆడపిల్లలు ఆ అమ్మ నుండే కదా ఆయన వచ్చింది, ఆయన డైరెక్ట్ అయితే పుట్టలే కదా. ఎప్పుడైనా ఆడపిల్లలు నన్ను హేళన చేయొద్దు. వంశం లేకుంటే ఏంది, పిల్లలు ఆడపిల్లలుగా వేరే వాళ్ళ ఇంటికి పోయి వంశం నిలబెడతలేరా? మన ఇంట్లోనే నిలబడకుంటే పక్కింటి పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో వంశం నిలబెడతలేరా? దేవుడిచ్చిన దానికి ఎవరో ఏం చేసుకోలేదు. కానీ ఇలాంటి దారుణం ఎవరికి జరగొద్దు, ఎవ్వరు కూడా ఇట్లా చెయ్యొద్దు. ఇంకా వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇలాంటి పనులు చేస్తే. ఎవరైనా సమాజంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా కరెక్ట్గా ఉంటే ఏది కాదు. తన బిడ్డకు అత్తారింట్లో ఎదురైన వేధింపులు విని తట్టుకోలేక పల్లవి తండ్రి గత సంవత్సరం కన్నుమూశారు. తన బిడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేక పల్లవి తల్లి కుమిలి ఏడవడం తప్ప మరేం చేయలేక దీనంగా చూస్తోంది. మరి అత్తారింట్లో అంతులేని కష్టాలు ఎదుర్కొంటున్న ఈ ఇల్లాలికి న్యాయం ఎవరు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకాల్సిందే.